ఈ వీడియోలో మనము ఫర్ లూప్స్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో వైల్ లూప్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, లూప్స్ అంటే ఏంటి, రిపిటీషన్ అంటే ఏంటి అనే విషయాల గురించి మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం డైరెక్ట్‌గా లెట్ us గో టు ఫర్ లూప్స్. సో ఫర్ స్టేట్మెంట్ క్రియేట్స్ ఎ లూప్ యూజింగ్ 3 ఎక్స్‌ప్రెషన్స్. One is initialization, condition and final expression. సో ఇవి 3 ఒకటే చోట ఉంటాయి. వాట్ డు యూ మీన్ బై దట్? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సపోజ్ ఇప్పుడు 1-10 నంబర్స్‌ని మనం ప్రింట్ చేయడానికి మనం ఏం చేస్తాం? వేర్ I ఈజ్ ఈక్వల్ టు 1 వైల్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ అండ్ దెన్ console.log ఆఫ్ I అండ్ దెన్ I ప్లస్ ప్లస్. ఇప్పుడు ఈ కోడ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి 1-10 నంబర్స్ మనకి అవుట్‌పుట్‌గా ప్రింట్ అయినాయి. దీంట్లో మనం ఆలోచించాల్సింది 3 స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇనీషియలైజేషన్. ఇనీషియలైజేషన్ అండ్ దెన్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ పార్ట్‌లో మనం ఏం యూజ్ చేసామంటే కండిషన్ అప్లై చేసాం. తర్వాత ఈ పర్టిక్యులర్ పార్ట్‌లో ఇంకొక ఎక్స్‌ప్రెషన్ రాసాం టు మోడిఫై దిస్ ఐ. దీన్ని జనరల్‌గా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని అంటాం. సార్ వేరే రకాలుగా కూడా చేసుకోవచ్చు. బట్ జనరల్‌గా మనం యూజ్ చేసే కీవర్డ్ అయితే ఇది. సో వైల్ లూప్‌ని యూజ్ చేసి 1-10 ఇలా ప్రింట్ చేస్తే మనం ఫర్ లూప్ తోటి ఏం చేయొచ్చు అనంటే సేమ్ దాంట్లో కూడా జరిగేది ఇదే. కాకపోతే ఈ 3 స్టెప్స్ ఒకటే లైన్‌లో మనం రాసుకోగలుగుతాం అన్నమాట. ఎలా రాస్తాము అనంటే ఇలాగ ఫర్ వేర్ k ఈజ్ ఈక్వల్ టు 1, k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, k ప్లస్ ప్లస్. ఈ 3 స్టేట్మెంట్స్ నేను ఒకటే చోట రాసి నా బ్లాక్‌ని నేను ఇలా రాసుకుంటున్నాను. console.log ఆఫ్ k అని అన్నప్పుడు విల్ గెట్ ద సేమ్ 1-10 నంబర్స్. ఈ ఫస్ట్ టైం 1-10 నంబర్స్ ప్రింట్ అయిన దానికి రీజన్ ఏంటంటే ఎవరు అనంటే వైల్ లూప్ అయితే సెకండ్ టైం 1-10 నంబర్స్ ప్రింట్ అవ్వడానికి రీజన్ ఫర్ లూప్ అన్నమాట. ఓకే. ఈ రకంగా అన్ని స్టేట్మెంట్స్‌ని ఒకటే చోట రాయించగలిగే అంటే 3 స్టేట్మెంట్స్‌ని ఒకటే చోట రాసుకోగలిగే ప్రాసెస్‌ని మనకి ఇచ్చింది ఫర్ లూప్. మరి దీన్నెక్కడ వాడతారు? దీన్నెక్కడ వాడతారు? యాహ్! డెఫినెట్‌గా. జనరల్‌గా మీరు ఏదైనా రివర్స్ ఆఫ్ ఎ నంబర్ చేసినా, లేకపోతే కౌంటింగ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ అనుకున్నా, అలాంటి కాలిక్యులేషన్స్ చేసుకునేటప్పుడు మనము జనరల్‌గా వైల్ లూప్ వాడుకుంటాం. అండ్ అరేస్‌ని ప్రాసెస్ చేసినప్పుడు మనం జనరల్‌గా ఫర్ లూప్స్‌ని వాడతాం. ఓకే. ఎస్పెషల్లీ నెస్టెడ్ లూప్స్‌ని వాడినప్పుడు కూడా కొన్ని సార్లు మనం ఫర్ లూప్‌ని వాడొచ్చు. ఓకే. విల్ సీ దట్ ఎక్కడ వాడొచ్చు ఏంటి అనేది మనం చూడొచ్చు. బట్ దీస్ ఆర్ ద 2 పాసిబిలిటీస్ వి హావ్. మోర్ దాన్ దీన్నెక్కడ వాడాలి, వైల్ లూప్‌లో ఎక్కడ వాడాలి, ఫర్ లూప్‌లో ఎక్కడ వాడాలి అనే కంటే కూడా ఎలా వాడాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాకపోతే దీంట్లో కొన్ని స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ మీరు చేయాల్సి ఉంటుంది. ఏంటి ఆ అబ్జర్వేషన్స్ అనంటే, దీంట్లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి అనంటే, ఈ 3 స్టేట్మెంట్‌లు ప్రతిసారి ఈ లూప్ రిపీట్ అయిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతాయా? అంటే అవ్వవు. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కేవలం ఫస్ట్ టైమ్ రిపీట్ అయ్యే ముందు మాత్రమే ఈ ఈ ఈ కోలన్‌కి ముందున్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫస్ట్ టైమ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఈ ఒ ఈ కండిషన్ అనేది ఎగ్జాక్ట్‌లీ ఈ పర్టిక్యులర్ బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ చేసే ముందు కండిషన్ చెక్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్‌లోకి వెళ్తాం. నెక్స్ట్ ఈ థర్డ్ బ్లాక్ అనేది ఈ కండిషన్ ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఈ బ్లాక్‌ని కంప్లీట్‌గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బిఫోర్ చెకింగ్ ద కండిషన్ ఫర్ ద నెక్స్ట్ టైమ్ ఈ k++ అనేది జరుగుతుంది. వర్ వర్చువల్‌గా చెప్పాలంటే దిస్ k++ విల్ బి ఎగ్జిక్యూటెడ్ యాస్ ఎ లాస్ట్ స్టేట్మెంట్ టు దిస్ బ్లాక్. ఈ బ్లాక్ లోపల లాస్ట్ స్టేట్మెంట్‌గా ఆ k++ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దట్ ఈస్ హౌ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే. అండ్ ఈవెన్ ఇప్పుడు మీరు కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత అంటే k వాల్యూ 11 అయినప్పుడు సేమ్ ఆల్రెడీ ఇన్ ద లాస్ట్ క్లాస్‌లో మనం చూసాం. లాస్ట్ వీడియోలో చూసాము. సేమ్ అలాగే k వాల్యూ 11 అయినప్పుడు బయటకి మనము ఆ లూప్ బ్రేక్ అయిపోయి బయటకొచ్చి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ k వాల్యూ గనక మనం
ఏముంది అని కనుక చూస్తే ఇట్ విల్ గివ్ యూ 11. ఎందుకనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే 11 అయినప్పుడే కదా మనకి ఈ కండిషన్ బ్రేక్ అయింది. అందుకననమాట. కొంతమంది కన్‌ఫ్యూజ్ ఎలా అవుతారు అనంటే పెట్టినాం కదా! కాబట్టి అక్కడ 11 రాకపోవచ్చు. ఓన్లీ 10 వస్తది అని. కాదు, కాదు. ఈ పర్టిక్యులర్ కండిషన్ అనేది లాస్ట్ స్టేట్‌మెంట్ ఆఫ్ ద లూప్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో హోప్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. అండ్ ఫర్ లూప్‌ని యూజ్ చేసి, వైల్ లూప్‌ని యూజ్ చేసి ఎలాగ మనం కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలని తెలుసుకుందాం. సో ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండడంతో పాటు మీరు ఈ ప్రోగ్రామ్స్‌ని రాయండి. ఓకే. సో ట్రై చేయండి మాక్సిమం ఈ ప్రోగ్రామ్స్‌లో ఎన్ని వరకు మీరు కంప్లీట్ చేయగలుగుతారో. నేను వేరే సీరీస్‌లో హౌ టు ప్రోగ్రామ్ ఆర్ వర్కింగ్ విత్ జావా స్క్రిప్ట్ అనే సీరీస్‌లో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి సొల్యూషన్స్ నేనిస్తాను. కానీ అప్పటి వరకు మీరైతే ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఈ సీరీస్‌ని ఫాలో అవుతున్నప్పుడు ఫ్యూచర్ వర్క్ మీకు అర్థం అవ్వడానికి వరకు మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వర్కింగ్ విత్ జావా స్క్రిప్ట్ అని అన్నప్పుడు ఈ లాజిక్స్ ఎలా డెవలప్ చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ పర్టిక్యులర్ సీరీస్‌లో మనం కేవలం లాజిక్‌ని ఎలా డెవలప్ చేయాలి అంతే. ఈ లోపల మనకి ఈ క్లారిటీ వచ్చేయాలి. వైల్ లూప్ అంటే ఏంటి? ఫర్ లూప్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏంటి? ఎరే అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇవన్నీ మనకు ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ ద లాజిక్. సో ముందు తెలియాలి మీకు. ఏది ఎలా ఉంది అనేది మనకి తెలియాలి. బేసిక్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైమ్ మనము నెక్స్ట్ సీరీస్‌లో చాలా విషయాలు తెలుసుకుందాం. ఎస్పెషల్లీ నెస్టెడ్ లూప్స్, ప్యాటర్న్స్‌ని ప్రింట్ చేయడం ఇవన్నీ కూడా మనము డెఫినెట్‌గా డిస్కస్ చేద్దాం. హోప్ యూ లైక్డ్ ద వీడియో ఫర్ లూప్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. Please like our video and subscribe. Thank you guys.